గవర్నర్ ప్రసంగం ఒక మాట చెప్పినారు అధ్యక్ష. టిఆర్ఎస్ కరపత్రం లాగా ఉంది, కేసీఆర్ పబ్లిక్ స్పీచ్ లో మాట్లాడే స్పీచ్ లాగా ఉంది అని చెప్పిన అధ్యక్ష. అట్లా ఉంటేనే కరెక్ట్ అధ్యక్ష ప్రజాస్వామ్యంలో. అట్లా లేకపోతేనే అసహజం, అప్రజాస్వామికం అధ్యక్ష. ఎందుకంటే మ్యాండేట్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకే అధ్యక్ష. ప్రభుత్వానికి ఇక్కడ కూడా రాజకీయ పార్టీకే మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. కాబట్టి మ్యాండేట్ సందర్భంగా ప్రజలకు మా ఉపన్యాసాలు ఏవైతే నచ్చినాయో, మేము చెప్పిన హామీలు ఏవైతే నచ్చినాయో, మా ఎన్నిక ప్రణాళిక నచ్చిందో అందుకే ప్రజలు మాకు ఓట్లేసారు అధ్యక్ష. కాబట్టి అచ్చంగా గవర్నర్ ప్రసంగం కేసీఆర్ స్పీచ్ లాగానే ఉంటది అధ్యక్ష. అది ఉండకపోతే తప్పు, ఉండకపోతే అన్డెమోక్రాటిక్ గానీ, ఉంటే డెమోక్రాటిక్ అధ్యక్ష. ఇది వెల్తిచ్చిరో మహనీయులు ఈ సాంప్రదాయం గానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక చూసే ప్రజలు ఓటేస్తారు. కాబట్టి ఆ పార్టీ ఆ ప్రణాళికను అమలు చేయాలి, చేస్తాము అని చెప్పాలి. దట్ ఈస్ ది మౌలిక సూత్రము ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. నేను కూడా రాజకీయ శాస్త్రం చదువుకున్న అధ్యక్ష, ఎంఏ పొలిటికల్ సైన్స్ నాది. ప్లేటో చెప్పినా, బెంతాం చెప్పినా, హెగెల్ చెప్పినా, ఎంత పెద్ద సిద్ధాంతకర్తలు చెప్పినా ఖచ్చితంగా అది మౌలిక సూత్రం కింద చెప్పిన అధ్యక్ష. మేము దాన్నే పాటించడం. తప్పకుండా ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఏ మాట ఇచ్చినామో తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. దాన్నే గవర్నర్ స్పీచ్ లో పొందుపరిచిన అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ ఇన్ ద రైట్ లైన్, దానిలో ఏం తప్పు లేదని మనం చేస్తాం అధ్యక్ష.